తాను కడిగిన ముత్యంగా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్గా బయటకు వస్తానని చెప్పారు. నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused